ఎలాంటి ఎగ్జామ్స్ రాయకుండా, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా ఐఐటికి వెళ్ళి మీరు అక్కడ ఐఐటియన్స్ తో పాటు కూర్చొని చదువుకోవచ్చు. సూపర్. డైరెక్ట్ ఐఐటిలో కూర్చొని స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ బెంచ్ లో కూర్చుంటారు, వాళ్ళ హాస్టల్స్ లో ఉంటారు. వాళ్ళ సెమిస్టర్ మెమో అయితే వస్తే మీకు కూడా అదే సెమిస్టర్ మెమో వచ్చే విధంగా అకాడమిక్ కొలాబరేషన్ ఉన్న ఏకైక యూనివర్సిటీ ఇండియాలో, దట్ ఈస్ అవర్ జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. మన యూనివర్సిటీ వచ్చేసరికి ఐఐటీస్ లైక్ 7 IITs తోని మనము అకాడమిక్ కొలాబరేషన్ టైఅప్ అయి ఉన్నాం మేడం. లైక్ ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి జోధ్పూర్, ఐఐటి భిలాయ్, ఐఐటి గాంధీనగర్, ఐఐటి రోపర్, ఐఐటి జమ్మూ, ఇలా 7 IITs తోని మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు IIIT హైదరాబాద్, IIIT ఢిల్లీ కూడా మనకు టైఅప్ లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం బిట్స్ పిలాని. ఈ యూనివర్సిటీ వచ్చేసి మేడం జేకే గ్రూప్స్ కి సంబంధించిన యూనివర్సిటీ. జేకే గ్రూప్స్ లో జేకే పేపర్ అవ్వచ్చు, జేకే సిమెంట్ అవ్వచ్చు, జేకే టైర్స్ అండ్ జేకే ఫెన్నర్ అండ్ దాంతో పాటు రేమన్స్ వాళ్ళు 2% CSR ఇనిషియేటివ్ కింద సొసైటీకి బ్యాక్ డొనేట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేశారంటే CSR ఫండింగ్ ఈ యూనివర్సిటీ మీద ఇన్వెస్ట్ చేశారు. అంటే మన స్టూడెంట్స్ కి 100% వరకు స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉండడానికి కారణము CSR ఫండింగ్. CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రన్ అవుతున్న యూనివర్సిటీ ఇది. సూపర్ అండి. అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ అండ్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు స్కాలర్షిప్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తూ, సో ఇన్ని రకాల ఫెసిలిటీస్ అండ్ దాంతో అకాడమిక్ వైజ్ గా కూడా మనం ఐఐటికి వెళ్ళి చదువుకునే విధంగా అట్లా. ఇప్పుడు స్కాలర్షిప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం, స్కాలర్షిప్స్ మన ప్రతి స్టూడెంట్ కి 90-95 అనేది కామన్ గా తెలుగు స్టేట్స్ లో వస్తున్నాయి. అవునవును. ఇంటర్మీడియట్ 12th లో 95% అబోవ్ వస్తే 50% స్కాలర్షిప్ ఉంది. 90-95 వస్తే 30% వేవ్ ఆఫ్ ఉంది. 85-90 వచ్చేసరికి 20% వేవ్ ఆఫ్ ఉంది. 75-85 వచ్చేసరికి 10% వేవ్ ఆఫ్ మన యూనివర్సిటీ ఫీజులో. అండ్ దానితో పాటు జేఈలో మన స్టూడెంట్స్ కి 95% ఎబోవ్ వస్తే 100% స్కాలర్షిప్. ఒక్క రూపాయి కూడా మీరు యూనివర్సిటీకి కట్టాల్సిన అవసరం లేదు. 90-95 ఉంది అనుకోండి మేడం, మనకు స్కాలర్షిప్ 75% ఉంటుంది. 85-90 ఉంది అనుకోండి, 50% స్కాలర్షిప్ ఉంది. అండ్ 80-85 అనుకోండి, 30% స్కాలర్షిప్ ఉంది. 75-80 అనుకోండి, 20% స్కాలర్షిప్ ఉంది. 70-75 అనుకోండి, 10% స్కాలర్షిప్. అంటే ప్రతి ఒక్కరికి అంటే 70% వచ్చిన వాళ్ళు కూడా మనకి స్కాలర్షిప్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కి తెలుగు స్టేట్స్ నుంచి మన యూనివర్సిటీకి వచ్చే ప్రతి స్టూడెంట్ కి స్కాలర్షిప్ అందుబాటులో ఉంది. స్కాలర్షిప్స్ బాగున్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా ఎడ్యుకేషన్ లోన్ పరంగా ఎలా ఉన్నాయి? ఎస్ మేడం, ఇప్పుడు మన దగ్గరికి చదువుకుంటున్న స్టూడెంట్స్ కి దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఫర్ ఎడ్యుకేషన్ లోన్. యూనివర్సిటీస్ లో మనకు వచ్చేసరికి ఎడ్యుకేషన్ లోన్, ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ కూడా మన యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది. నేషనలైజ్డ్ బ్యాంక్స్, NBFCs నుంచి కూడా మన వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ అందుబాటులో ఉంది. వితౌట్ ఎనీ కొలెట్రాల్, ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా 7.5 lakhs వరకు ప్రధానమంత్రి విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే అవకాశం కూడా మన గవర్నమెంట్ యూనివర్సిటీ వాళ్ళకి కల్పిస్తుంది స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమేమి కోర్సెస్ ఉన్నాయండి మేడం? మనకు బీటెక్ లో వచ్చేసరికి స్టూడెంట్స్ కి కంప్యూటర్ సైన్స్ లో కంప్యూటర్ సైన్స్ కోర్ ఉంది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ 4 courses ఆర్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్. అండ్ ఈసీఈ, VLSI మాత్రమే ఉంది. అంటే ఓన్లీ 5 courses మాత్రమే మనకు బీటెక్ లో స్టూడెంట్స్ కి అందుబాటులో ఉంది. ఎందుకంటే ఐఐటి కొలాబరేషన్స్, ఐఐటి కరికులం కాబట్టి దే హావ్ బీన్ చూసన్ ఓన్లీ దీస్ 5 courses. మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ లేవు మేడం. క్లాస్ జరుగుతుంది ఆల్రెడీ. అన్ని క్లాస్ రూమ్స్ కూడా డిస్ప్లే సెంట్రల్ ఏసీ మేడం. మొత్తం టోటల్ సిట్టింగ్ కూడా చాలా అంటే స్టెప్ బై స్టెప్ కరెక్ట్ ప్రాపర్ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫోకస్డ్ గా దీనివల్ల. సో మెయిన్ కరికులం ఎలా ఉంటుందండి ఇక్కడ? మేడం ఇదంతా కూడా టోటల్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఉంటుంది మేడం యూనివర్సిటీలో. అంటే ప్రతి స్టూడెంట్ కి ఇప్పుడున్న జనరేషన్ ఎవ్రీడే అప్డేట్ అవుతుంది. వచ్చిన తర్వాత ఈ అప్డేట్ వరల్డ్ మన స్టూడెంట్స్ కూడా నిలబడాలి అన్నప్పుడు ఖచ్చితంగా వీరు కూడా అంతే అప్డేటెడ్గా ఉండాలి. కాబట్టి మనదంతా ఫోకస్ చేసేది టోటల్లీ ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం మాత్రం మనము ఫోకస్ చేస్తాం స్టూడెంట్స్కి. ఐఐటి కరికులము ఇందులో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండస్ట్రీ ఫోకస్డ్గా కరికులం చెప్పడం జరుగుతుంది. టోటల్ ఫ్యాకల్టీ మీరు ఎవరైనా చూసుకోండి మేడం, మెజారిటీ సెక్షన్ కూడా హై క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఐఐటి, NITs, IIITs ఇక్కడ నుంచి వచ్చిన ఫ్యాకల్టీ మన దగ్గర 90% ఉన్నారు ఇక్కడ మన దగ్గర. అంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మాత్రమే ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగింది మేడం. బయటికి వెళ్ళిన తర్వాత సొంతంగా జాబ్స్ చూసుకోవాలనుకున్నా, లేదంటే ఇన్ క్యాంపస్లో కూడా మంచి జాబ్లో సెట్ అవ్వాలనుకున్నా, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్లేస్మెంట్స్ అయితే 100% గ్యారంటీ మన యూనివర్సిటీ ఇస్తుంది. నేమ్ ద కంపెనీ లైక్ IBM, ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, డెలాయిట్, మీరు ఎటువంటి కంపెనీ తీసుకున్నా అన్ని కంపెనీస్తో మన యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది. అండ్ దానితో పాటు
100% ప్లేస్మెంట్స్ ఏ విధంగా అందిస్తుంది అంటే బికాస్ ఆఫ్ హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్ అవ్వచ్చు, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ మన స్టూడెంట్స్కి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఉన్న నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ వీళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసే ముందు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఉంటుంది స్టూడెంట్కి. ఆన్లైన్ మోడ్ కావచ్చు, ఆఫ్లైన్ మోడ్ అవ్వచ్చు. స్టూడెంట్ నేమ్ ఏమీ మెన్షన్ అవ్వకుండా ప్రతి ప్రొఫెసర్ మీద ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వాలి వీళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ ద్వారానే నెక్స్ట్ కంటిన్యూయేషన్ సెమిస్టర్లో ఆ ప్రొఫెసర్ ఉండడము, లేదు అంటేనేమో వాళ్ళకి ఇంక్రిమెంట్ చేయడము. యూనివర్సిటీ వాళ్ళు మొత్తం కూడా డిపెండ్ చేసేది స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఫామ్ మీద. అంటే స్టూడెంట్కి నచ్చిన ఫ్యాకల్టీ, స్టూడెంట్కి బాగా అర్థమయ్యే విధంగా చెప్పే ఫ్యాకల్టీ, స్టూడెంట్కి బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అనిపిస్తేనే వాళ్ళు మన యూనివర్సిటీలో ముందుకు వెళ్తారు మేడం. అంటే ఇవన్నీ కూడా స్టూడెంట్ సెంట్రిక్ లాగా అనిపిస్తుంది. లాగా ఉంటుంది. అవునవును. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇదంతా థియరిటికల్ క్లాస్ రూమ్స్, అదే విధంగా ల్యాబ్స్ ఉంటాయి. ఒకసారి మీకు అవి కూడా చూద్దాం. షూర్ అండి. సో ఇక్కడ ఏంటండి ఇది కంప్యూటర్ ల్యాబ్ అని చెప్పేసి అన్నారు. ఎస్ మేడం. మనకి ఇదంతా చూసుకుంటే ఇవన్నీ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మేడం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఆఫ్ IBM ఉంది మన దగ్గర, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, తర్వాత TCSది అండ్ UiPath, ఒరాకిల్, వీటికి సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ మనకు ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. అంటే వాళ్ళే మొత్తం సిస్టమ్స్ అన్ని బిల్టప్ చేసి వాళ్ళ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి వాళ్ళ ట్రైనర్స్ ఎవ్రీ సెమిస్టర్ ఇక్కడికి వస్తారు. వచ్చి వాళ్ళకు ట్రైనింగ్ కూడా మన స్టూడెంట్స్కి ఇస్తారు. దానికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మన స్టూడెంట్స్కి అందుతాయి. ఇప్పుడు మనం చూసేది ఇదంతా కూడాను ఒరాకిల్ అండ్ UiPath సంబంధించిన డేటా సైన్స్ ల్యాబ్ ఉంది. ఇది వచ్చి ఇటు పక్కన వచ్చేసరికి మనకి ఎన్విడియాకి సంబంధించిన ప్రాజెక్ట్ ల్యాబ్ ఉంది. ఎన్విడియా సంబంధించిన i9 ప్రాసెసర్తో పాటు గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా మన స్టూడెంట్స్కి ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయి. మనకంతా కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఎందులో అయినా కూడా ఇట్ మే బీ ఫర్ జావా అవ్వచ్చు, పైథాన్ కోడింగ్ అవ్వచ్చు, రోబోటిక్ అడ్వాన్స్మెంట్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన అడ్వాన్స్ టెక్నిక్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన స్టూడెంట్స్కి ఇన్ క్యాంపస్లో చదువుతో పాటు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అందే విధంగా వాళ్ళ యొక్క కంపెనీకి సంబంధించిన ల్యాబ్సే మనకి ఇన్ క్యాంపస్లో అందుబాటులో ఉన్నాయి. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఓకే, దీన్ని బట్టి అయితే మనకి ఏంటంటే మనం బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇన్ క్యాంపస్ లోనే మనకి ఆ సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు వచ్చి మరి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ఇక్కడ మన స్టూడెంట్స్ కి. దీని వల్ల ఎక్స్పోజర్ ప్లేస్మెంట్స్ వైస్ కూడా చాలా 100% ఉంటుంది మన స్టూడెంట్స్ కి. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద డేటా సైన్స్ ల్యాబ్ మేడం. ఇదంతా కూడా బిల్టప్ బై ఒరాకిల్ అండ్ UiPath. ఒరాకిల్ వాళ్ళు ఏం చేస్తారంటే జావా డెవలప్మెంట్ మీద మన స్టూడెంట్స్కి ట్రైనింగ్ అందిస్తారు మేడం. అండ్ వెన్ కమింగ్ టు UiPath వచ్చేసరికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ మీద స్టూడెంట్స్కి డెవలప్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూనివర్సిటీలో. అంటే దాని తర్వాత AITకి వెళ్ళాలి, అబ్రాడ్కి వెళ్తే ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ కోర్స్ జాబ్స్కి వెళ్ళాలంటే ఎందులో ఫ్యూచర్ బాగుంది అప్కమింగ్ డేస్లో, ఇప్పుడు AI ఉందా, సైబర్ సెక్యూరిటీయా, డేటా సైన్సా, అట్లా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికైనా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో మన స్టూడెంట్స్కి కూడా బాగా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఇది IBMకి సంబంధించిన సాఫ్ట్వేర్ ల్యాబ్ మేడం. ఇదంతా కూడా ఇప్పుడున్న అప్డేటెడ్ వరల్డ్లో మన స్టూడెంట్స్ కూడా అప్డేటెడ్గా ఇప్పుడు ఇంత అడ్వాన్స్మెంట్ అవుతుంది మేడం. దానికి సంబంధించి ప్రతి యూనివర్సిటీలో ఇప్పుడు ల్యాబ్ అనేది చాలా మ్యాండేటరీ మేడం అందరు స్టూడెంట్స్కి. అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన యూనివర్సిటీలో ఇన్ క్యాంపస్లో ల్యాబ్ కూడా అందుబాటులో ఉంది. IBM వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసిన ల్యాబ్ ఇది. ఇక్కడ మన దగ్గర టోటల్లీ 60 ల్యాబ్స్ ఉన్నాయి మేడం. ఎవ్రీ ల్యాబ్ కి మాక్సిమం 30 సిస్టమ్స్ మాత్రమే ఉంటాయి. లిమిటెడ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒక క్లాస్ కి 60 మంది ఉంటారు మేడం. వాళ్ళు ప్రాక్టికల్స్కి వచ్చే టైంలో 30 లాగా డివైడ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకు టోటలీ IBM వాళ్ళు ఇచ్చేది బిగ్ డేటా అనలిటిక్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మొబైల్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ మీద వీళ్ళకు కోచింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రెడ్ హ్యాట్ వాళ్ళు వచ్చేసరికి ఒక డిఫరెంట్ స్పెషలైజేషన్ మీద, సైబర్ సెక్యూరిటీ మీద వాళ్ళు ఇస్తున్నారు. చదువుకుంటున్న స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ల్యాబ్ కావాలనుకుంటే ఈ ల్యాబ్లో ఏంటంటే వీళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మన దగ్గర ఇక్కడ IBM వాళ్ళు పొందుపరచడం జరిగింది. వాళ్ళ ట్రైనర్స్ వచ్చి దాని మీద మళ్ళీ కోచింగ్ సపరేట్గా, అంటే క్లాస్ రూమ్లో థియరిటికల్గా ప్రొఫెసర్స్ ఇచ్చే ఎడ్యుకేషన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే ప్లేస్ ఈ కంప్యూటర్ ల్యాబ్స్ మేడం. అండ్ ట్రైనర్స్ వచ్చి వాళ్ళు ట్రైన్ చేసినప్పుడు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ వల్ల ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ ఏదైనా కంపెనీలో మంచి జాబ్ సెటిల్ అవ్వడానికి కానీ, లైఫ్లో మంచి సెటిల్ అవ్వడానికి, కొత్త ఇన్నోవేషన్స్ కానివ్వండి, టెక్నికల్ స్కిల్స్ కానీ పెంచుకోవడానికి అవకాశాలు మనకు ఎక్కువ ఇటువంటి ల్యాబ్స్ అనేటివి మన స్టూడెంట్స్ కి అందిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్ నుంచే వాళ్ళకి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ గా అక్కడ థియరిటికల్ గా చదువుకున్నది ఇక్కడ ప్రాక్టికల్ గా ఎక్స్పోజర్ అవుతారు స్టూడెంట్స్ అందరూ. ఓకే.